నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పలు చోట్ల ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. శాంతికి చిహ్నంగా పావురాలను వదిలిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అడ్డుకొని తీరుతామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య. కొత్తపల్లి మండలం జనసేన ఇన్ఛార్జ్ రావు అక్షయ్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెల్స్ రైతుల కృతజ్ఞతలు. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సెల్స్ రైతుల పేరున రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ హర్షం. డీటెయిల్స్ చూస్తే, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ శాంతి కపోతాలను బెలూన్స్ వదిలి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. భానుగుడి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, సీరం ఐజాక్, సిటిసి విలియమ్స్, రెడ్డి జ్యోతికుమార్, రిక్కీ గౌటం, స్టీఫెన్ ఆనంద్, జోసెఫ్ శామ్యూల్, అంతర్జాతీయ సువార్థికుడు సువార్తరాజు, మిస్పా విజయ్ కుమార్, చార్లెస్ ప్రకాష్, టీజీ సుధీర్, బి విజయ్ కుమార్, ఉత్తేజ్, స్టాన్లీ, వీడ్ మార్గరెట్, కేటీసీ సుమలత, సోని, పాల్ ప్రసాద్, శామ్యూల్, డానియల్, ప్రవీణ్, మోజేష్, బెన్నీ, ఎనోష్, రాజు, విల్సన్, విజయ, దివాకర్, రావికుమార్, సాల్మన్ రాజు, రత్నబాబు, పి రాజు, జాషువాగిరి, ఆకుమర్తి శామ్యూల్, వివిధ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కాకినాడ భానుగుడి సెంటర్ నుండి క్రేగ్ చర్చ్ ఆవరణం వరకు పునరుద్ధరుడైన క్రీస్తును స్తుతిస్తూ నినాదాలతో, పాటలతో ఈ రన్ ఫర్ జీసస్ కొనసాగింది. క్రేగ్ చర్చ్ ఆవరణకు చేరిన అనంతరం ముగింపు కార్యక్రమంలో క్రేగ్ చర్చ్ పాస్టర్ ప్రసాద్, కమిటీ పెద్దలు, నగర ప్రముఖులు, దైవజనులు శుభాకాంక్షలు తెలిపారు. పాలు పొందిన అశేష ప్రజానికానికి సహకరించిన వారికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రిక్కీ గౌటం కృతజ్ఞతలు తెలిపారు. అందరు చెప్పలు కూడా మరి ఇది ముందుకు వెళ్తుండగా ముందు ఇది కాగడాలు వెళ్తా. అలాగే సెక్రటరీ గారు ఆకుమర్తి సామేల్ గారు, డాక్టర్ ఆకుమర్తి సామేల్ గారు, వారు కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరి కాకినాడ సిటీలో ఈరోజు పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. దీనికి వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్స్ కూడా ఇక్కడ పాల్గొన్న వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇప్పుడే జగన్నాథపురం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభించుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఒక మెసేజ్ ఇచ్చాం, అక్కడ కూడా చెప్తారు. ఈ సమాజంలో, ప్రపంచంలో అందరూ కూడా మరణించారు. మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి జీవం పోసుకున్న వ్యక్తి, బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జీసస్ అని సందేశం ఇవ్వడం జరిగిందని ఇక్కడే చెప్పాను. ఈ రోజున ఏదైతే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలని చెప్పి అనేక సందేశాలు అనేక రూపాల్లో ఈరోజు ఇస్తూనే ఉంటారు. కానీ దాన్ని మనం అందరూ పాటించాలి. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం అందరూ శాంతిగా ఉండాలి, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ సమాజం బాగుంటుంది, ప్రతి ఒక్కరు బాగుంటారని సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువుని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. బైబిల్లో పొందుపరుచున్న విషయాలు ఇవన్నీ కూడా దాన్ని మనందరూ కూడా పాటించవలసిన అవసరం ఉంది. అయితే మనందరం కూడా ఈ సమాజంలో వివిధ కులాలు, వివిధ మతాలు అందరూ ఉన్నాం. అందరూ ఉన్నప్పుడు కూడా ఈ రోజున ఎంత శాంతి సందేశం ఇచ్చినప్పుడు కూడా ఈ సమాజం బాగుండాలని మనం ఎంత
మనం ప్రజలకు చెప్తున్నప్పుడు కూడా ఇంకా అరాచకాలు జరుగుతున్నామని మనం చూస్తున్నాం. అందరూ బాగుండాలి, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతున్నారు, ఏ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ అందరూ బాగుంటున్నారు. కానీ మనం చూస్తున్నాం ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ పొరపాటు జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు చూస్తున్నాం మనం అనేక దేశాలు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఈ మధ్యలో మనం కూడా చూస్తున్నాం కొన్ని దేశాలు దేశమే దండయాత్ర చేస్తున్నారు. ఆ దేశమే దండయాత్ర చేస్తే వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాల సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరందరూ యేసు బిడ్డలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసి యేసయ్య మన గురించి ప్రాణత్యాగం చేశారు. మరి దాని వెనకాతల అర్థం మనం అందరూ కూడా ఈ సాక్రిఫైస్ యొక్క అర్థం తెలుసుకోవాలని చెప్పి, అలాగే ప్రతి ఎండ్కి కూడా ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది అని చెప్పి తెలియచేయడం, ఈరోజు మనం ఒక న్యూ హోప్తో ముందుకు రావాలని చెప్పి, అలాగే మనం ఏదైనా కోల్పోయాం అలాగే ఏదైనా ఉంటే ఒక న్యూ బిగినింగ్ ఈరోజు మొదలుపెట్టి జీవితంలో సుఖ సంతోషాలకు లోటు లేకుండా ఉండాలి, ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈస్టర్ పండుగ మనం చేసుకుంటాం. మరి యేసయ్య మన అందరికీ కూడా ప్రేమానురాగాలు పంచుకోవాలని చెప్పి, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు తీసుకెళ్తారని చెప్పి అందరూ, అలాగే ఈస్టర్ సందర్భంగా ఒక ప్రతి ఒక్క మనం వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా ఒక మెసేజ్ అవ్వాలి అందరికీ. మనకి లవ్ అండ్ టుగెదర్నెస్ పంచే ఈ రోజుని అందరూ కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే కార్యక్రమానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వచ్చి ఆయన పునరుద్ధానుడై ఖాళీ సమాధిని ఉంచి సూచనగా ఆయన ప్రజలకి ప్రత్యక్షమయ్యారు. ఆ వింతను చూడడానికి ప్రజలు పరిగెత్తుకుని వెళ్ళారు, శిష్యులు పరిగెత్తారు, స్త్రీలు పరిగెత్తారు, అనేక మంది పరిగెత్తుకుని వెళ్ళి చూశారు. ఎందుకంటే చనిపోయిన వాడు పునరుద్ధానుడు అవ్వడం, చనిపోయిన వాడు తిరిగి లేవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు, ఏ గ్రంథంలో లేదు, ఏ చరిత్రలో లేదు, ఏ వేదములో కూడా లేదు. ఓన్లీ క్రైస్తవ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. క్రైస్తవులంగా దాన్ని మనం సాక్ష్యం ఇస్తున్నాం. మన కాకినాడ పట్టణమునకు శాంతి కలగాలి, మన రాష్ట్రమునకు శాంతి కలగాలి, మన దేశమునకు శాంతి కలగాలి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థనలు చేస్తున్న సమాజము క్రైస్తవం ఒక్కటే. ఏ జాతి, ఏ కులము, ఏ మతము కూడా నిన్నవలేని పొరుగువాడిని ప్రేమించండి అనే ఆ సారాంశమును, ఆ నిర్వచనమును నెరవేర్చలేకపోతున్నాడు. ఇతరులను ప్రేమించలేనోడు దేవునికి దండం పెడుతున్నాడు. కానీ క్రైస్తవులు దేవుని కొరకు పరిగెడుతున్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారు, దేవుని కొరకు మాట్లాడుతున్నారు, దేవుని ప్రేమను చూపిస్తున్నారు. ఈనాడు ప్రపంచ శాంతి కలగాలంటే క్రైస్తవులు ఒక్కరే చేయగలరు. భారతదేశమునికి శాంతి కలగాలంటే క్రైస్తవుల యొక్క ప్రార్థన. తుపాకులు కాదు, మందుగుండు సామగ్రి కాదు, రాజకీయం కాదు, కుట్రలు కాదు, కూటములు కూడా కాదు, దేవునికి ప్రార్థన. కాబట్టి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దాని ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బ్రదర్ రిక్కీ గౌటమ్, జనరల్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, కమిటీ వారు, సిపిఎఫ్ ప్రెసిడెంట్ గారు, మరి అన్ని ఫెలోషిప్స్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి సమైక్య సమ్మేళనం ఇది క్రైస్తవులకు ఒక్కరికే కాదు, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారికి, విశ్వాసం ఉంచాలనుకునేవారు ఇప్పుడు యావత్తు ప్రజానికి మనకు దేవుడు అనుగ్రహించినగాక. క్రైస్తవ సంఘ నాయకులు, దైవజనులు, సంఘ విశ్వాసులు, అభిమానులు, స్నేహితులు ఈరోజు ప్రభు కొరకు పరిగెత్తుతూ కాకినాడ పట్టణాన్ని దీవిస్తున్నారు. ఈ విధమైనటువంటి కార్యం కాకినాడ పట్టణానికి ఎంతో మేలు చేయబోతోంది. ఎందుకంటే మనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలతో ఈ పట్టణాన్ని నింపబోతున్నాడు. ఈ పట్టణం రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఈ పరిచయంలో ఈ కార్యం చూసి అనేకులు ప్రభువారు శిలువ మరణం పొందడమే కాకుండా ఆయన తిరిగి సజీవుడై లేచాడని తెలుసుకునే సమయం. ప్రపంచ దేశాల్లో అన్ని మతాలు వారి సమాధులు నిండానే ఉండిపోయాయి. మన యేసయ్య సమాధి నేటికి ఖాళీగానే ఉంది.
ప్రభు అయిన యేసు తిరిగి సజీవుడై లేచాడు. ఆ ప్రభువును మనం ప్రకటిద్దాం, దేవుడిని మహింపడతాం. దేవుడి మాటలను దీవించును గాక.